ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబా గారు అయితే మనందరి కోసం ఒక సంతోషకరమైన వార్త తీసుకువచ్చారు ఫ్రెండ్స్. రోజు మాత్రం మన బాబా గారు మనకి చాలా ప్రత్యేకమైన విషయం చెబుతున్నారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన విషయాన్ని అయితే మీరు తెలుసుకోగలుగుతారు. బాబా గారు ఏమంటున్నారంటే, నీ మనసుకి సంతోషం కలిగించే చాలా ముఖ్యమైన మాట నీకు చెప్పబోతున్నాను. ఆసక్తిగా విను తల్లి. ఇప్పటి వరకు కూడా మీ కుటుంబం వారి విషయాలు నా ద్వారా ఇప్పటి వరకు ఎన్నో తెలుసుకున్నావు. ఈరోజు నేను ఇప్పుడు నీ గురించి నీకు తెలియచేయాలి అని నేను అనుకుంటున్నానమ్మా. చక్కని నీ రూపురేఖలు, నీ మంచితనం, నీ ప్రవర్తన తీరు, నీ బాధలు, నీ సంతోషాలు అన్నీ కూడా నేను నీకు తెలియజేయబోతున్నాను. గురించి నీకు తెలిసినప్పుడు ఆనందం, సంతోషం మాటలలో చెప్పలేము. అంత సంతోషం నీకు కలుగుతుంది తల్లి. ఇది నీ సాయి తండ్రి ఎంతో సంతోషంతో చెప్పే మాటలు. నీ తండ్రి మీద నమ్మకంతో ఆలకించు తల్లి. నీ హృదయంలో అమృత జల్లులు కురుస్తాయి బిడ్డ. నీ ముందు పరమ పవిత్రమైన నీ సాయి పాదాలు, మరొక వైపు ధనం ఉన్నాయి. వీటిలో నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అమ్మా. వీటిలో నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో అది నీకు జీవితమంతా తోడుగా, సమృద్ధిగా ఉండేటట్లు నేను ప్రసాదిస్తాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు తల్లి. ఏది నీకు కావాలో తెలివిగా నువ్వు కోరుకుంటావు. ఎంతో చక్కటి ఆలోచన ఉంది నీకు. నీ చక్కటి ఆలోచనతోటి నువ్వు నీ జీవితం అంతా సంతోషంగా గడిపేందుకు నీకు ఏది కావాలో అదే నిర్ణయించుకుంటావు అని నాకు తెలుసమ్మా. నువ్వు కోరుకున్నది నీకు సమృద్ధిగా అందిస్తాను తల్లి అనైతే మన బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశం అందించబోతున్నారండి. బాబాగారు ఒకవైపు పాదాలను, మరొక వైపు ధనంతో ఉండిన కుండను ఉంచారు. వీటిలో మీకు ఏది కావాలో నిర్ణయించుకోమని మన బాబాగారైతే అంటున్నారండి. సాయి బిడ్డలు ఎవరైనా సరే మనం కోరుకునేది సాయి యొక్క అనుగ్రహము, ఆయన ఆశీస్సులే మనం కోరుకుంటాము. ఎందుకంటే మనకి బాబాగారే కావాలి. అందుకని బాబాగారు పాదాలు ఆశ్రయించి మనం ఏం కోరుకుంటున్నాము. బాబా, నా ప్రతి కోరిక మీకు తెలుసు. నాకు ఏమి ఇవ్వాలో మీకు తెలుసు. మా ప్రతి కోరిక నెరవేర్చండి సాయి అని మనం బాబాగారిని అడిగినప్పుడు సాయి తండ్రి పరమ సంతోషంతో మనతో ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఈ రోజుతో నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. బాబా మీరే కావాలి అన్న నీ కోరిక నాకు ఎంతో పరమ సంతోషాన్ని ఇస్తుందమ్మా. నాపై నీకు ఉన్న నమ్మకం, ప్రేమ జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషాన్నే కలిగిస్తుంది. నువ్వు సంతోషంగా నన్ను నీతోనే ఉండమని నన్ను అడిగావు కదా తల్లి. అందుకేనమ్మా నేను ఎంతో సంతోషంగా, శాశ్వతంగా నేను నీతో నీ ఇంట ఉండేందుకు అందుకనే నేను నీ వద్దకు వచ్చానమ్మా. బిడ్డ, నేను నీ వద్దకు వస్తే నీకు తెలుసు కదా, నీ ఇల్లు ద్వారకామైలా మారుతుంది. నీ మనసు ఎప్పుడూ కూడా నా సన్నిధిలాగా ప్రశాంతంగా ఉంటుంది. తల్లి, నీ హృదయం ఎప్పుడూ కూడా ఎలా ప్రశాంతంగా ఉంటుందో నీకు అర్థమయ్యేలా ఒక చిన్న కథ చెబుతాను విను తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. బాబాగారు మనతో ఉంటే మనము ఎలా సంతోషంగా ఉంటామో, సాయి తండ్రి మనతో ఉంటే మన కోరికలు ఎలా నెరవేరుతాయో బాబాగారు చెప్పే ఈ కథ ద్వారా తెలుసుకుని అందులో పరమార్థం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక ఊరిలో, ఒక రాజ్యంలో ఒక రాజు, రాణి నివసిస్తూ ఉండేవారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. కుమార్తెలకి ఒకరికి అమావాస్య, ఒకరికి పౌర్ణమి అని పేర్లు పెట్టారు. ఇక పౌర్ణమి ఎప్పుడూ కూడా భక్తి మార్గంతో, ధార్మిక స్వభావంతో ఉంటూ ఉండేది. ప్రతినిత్యం పూజలు చేసుకోవటం, ఆవులను సేవించటం, ఇంట్లో పనులు చేస్తూ ఉండేది. అమావాస్యకు మాత్రం పూజలు చేయటమన్నా, పనులు చేయటమన్నా అస్సలు ఆసక్తి ఉండేది కాదు.
దీంతో ఆమె ఎప్పుడూ కూడా పూజలు చేసేది కాదు. ఇంట్లో పనులు కూడా చేసేది కాదు. కానీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా ఎప్పుడూ ప్రేమతో ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవారు. కానీ వారి తల్లి మాత్రం పౌర్ణమి కన్నా అమావాస్యనే ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేది. రాజు రాణి పౌర్ణమి కన్నా ఇద్దరు కొడుకుల్ని అమావాస్యని ఎక్కువ ప్రేమతో చూసుకునేవారు. కొన్నాళ్ళు గడిచేసరికి అమావాస్య పౌర్ణమి వాళ్ళ అన్నదమ్ములిద్దరూ కూడా పెరిగి పెద్దవాళ్ళవుతారు. రాజు రాణి ఇద్దరు కొడుకులకి కూడా వివాహం జరిపిస్తారు. తర్వాత కుమార్తెల గురించి ఆలోచిస్తూ రాణి ఇలా అంటుంది, పౌర్ణమికి మాత్రం కలిగిన సంబంధం చేయవద్దు. ఎందుకంటే ఆమెకి ఎక్కువగా పనిచేయటం ఇష్టం కదా. అలాగే ఆవులను సేవించటం కూడా ఇష్టపడుతూ ఉంటుంది. ముఖ్యంగా దేవుడికి పూజలు చేయటం, భక్తి భావంతో ఉండటం, కథలు వినటం, భజన చేయటం ఇవన్నీ కూడా పౌర్ణమికి ఎంతో ఇష్టం. కనుక పౌర్ణమి కనుక పెద్ద ఇంటి కోడలు అయితే ఆ పనులన్నీ కూడా తను శ్రద్ధగా చేయలేదు. పౌర్ణమికి దేవుడు పూజలు చేయటం ఇష్టం కాబట్టి నిరుపేద కుటుంబంలో ఇస్తే తను ప్రతిరోజు కూడా దైవాన్ని ఆరాధించుకుంటూ ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు అని మహారాణి మహారాజుతో చెప్పేసరికి మహారాజు సరే అని అంటాడు. మహారాజు సంబంధాలు చూడగా ఒక సంబంధాన్ని పౌర్ణమి కోసం నిశ్చయం చేస్తాడు. ఆ రాణి మహారాజుతో ఇలా అంటుంది, పౌర్ణమికి సంబంధం నిశ్చయమైంది కాబట్టి అమావాస్యకి కూడా ఒక సంబంధం చూసి ఇద్దరికీ కలిపి వివాహం చేసేద్దాం అని అంటుంది. మహారాజు సరే అని అదే గ్రామంలో ఉండే ఒక రాకుమారుడికి అమావాస్యకి వివాహాన్ని నిశ్చయిస్తాడు. మహారాజు ఆ విషయం రాణితో చెప్పగానే రాణి మనసులో ఇలా అనుకుంటుంది, ఇప్పుడు చూడాలి పౌర్ణమి పేద ఇంట్లో ఎలా ఉంటుందో. ఎందుకంటే ఆమె ఎప్పుడూ దేవుడికి పూజలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడాలి ఆమెకు దేవుడు సహాయం చేస్తాడో, నేను సహాయం చేస్తానో పౌర్ణమికి అర్థమవుతుంది అని మహారాణి అనుకుంటుంది. తర్వాత మహారాజు ఇద్దరు కూతుళ్ళకి కూడా ఒకే సమయంలో వివాహం జరిపిస్తాడు. మహారాజు మహారాణి అమావాస్యకి ఎంతో సంపదను ఇస్తారు. పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వరు. ఈ పౌర్ణమిని వాళ్ళ అన్నయ్యలు వదినలు ఎంతగానో ఇష్టపడేవారు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యలకి వదినలకి పనులలో ఎంతో సహాయం చేసేది. కానీ అమావాస్య అంటే వారికి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే వారి వదినని ఏదో ఒకటి అంటూ వారిని ఇబ్బంది పెడుతూ ఉండేది. ఏ విధంగా వారి వదినల మీద ఎప్పుడూ దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేది. పౌర్ణమి అమావాస్య ఇద్దరూ కూడా వారి అత్తవార్ల వెళ్ళకి వెళ్ళిపోతారు. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే అమావాస్య తమ అత్తవారింట్లో శివుడు జాగరణ పెడుతుంది. పూజకు తమ గ్రామంలో ఉండే వారందరినీ కూడా ఆ పూజకు పిలుస్తుంది అమావాస్య. తన సోదరి అయిన పౌర్ణమిని మాత్రం పిలవదు. అయితే పౌర్ణిమ తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉండగా ఆ ఊరి మహిళలు పూజకి వెళ్తూ ఆమెను ఈ విధంగా అడుగుతారు, ఈరోజు మీ సోదరి ఇంట్లో శివ పూజ జరుగుతుంది కదా, మీరు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతారు. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది, లేదండి నేను వెళ్ళటం లేదు. ఎందుకంటే నా సోదరి నన్ను పిలవలేదు. పిలవకుండా నేను ఎలా వెళ్ళగలను అని అంటుంది. అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ఏమంటారంటే, అమ్మా పౌర్ణమి, అక్కడ జరుగుతుంది పెళ్ళో పేరంటమో కాదు కదా, అక్కడ జరుగుతుంది పూజ. పూజకి పిలవపోయినా సరే తప్పకుండా రావచ్చు. మీరు మాతో రండి, మేము కూడా అక్కడికే వెళుతున్నాము అని అంటారు. ఇక ఆ మహిళలు పదే పదే అడిగేసరికి పౌర్ణమి కాదనలేక వారితో పాటు కలిసి అమావాస్య ఇంటికి వెళుతుంది. పౌర్ణమి రావటం చూసి అమావాస్య కోపంగా ఈ విధంగా అంటుంది, పౌర్ణమి నేను నిన్ను పిలవలేదు కదా, అలాంటప్పుడు మా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు? సరేలే పిలవకపోయినా వచ్చావు కదా, అటు ఇటు తిరగకుండా ఒకచోటే నిశ్శబ్దంగా కూర్చో అని అంటుంది. అంతేకాకుండా పౌర్ణమి పేదరికాన్ని హేళన చేస్తుంది. ఇక తన సోదరి మాటలు విన్న పౌర్ణమి కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ ఉంటాయి. పౌర్ణమి శివయ్య ముందు కూర్చుని మనసులో శివయ్యను ప్రార్థించడం మొదలుపెడుతుంది. మహాదేవా, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావయ్యా? ఇంతకీ నేను చేసిన తప్పేమిటి? నిన్ను భక్తితో ఆరాధించటమే నేను చేసిన తప్ప? ఆవులకి సేవ చేయటం నేను చేసిన తప్ప? అందరికీ సేవ చేయటం నేను చేసిన తప్ప? శివయ్య, ఇప్పటికైనా నన్ను కరుణించవయ్యా అని పౌర్ణమి మనసులోనే ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కాసేపటికి శివ పూజ కూడా అవుతుంది. ఇక పూజ అయిపోయిన తర్వాత అమావాస్య అందరికీ ప్రసాదాలు ఇస్తుంది. కానీ పౌర్ణమికి మాత్రం ప్రసాదం ఇవ్వదు. ఇక పౌర్ణమి అమావాస్య ప్రసాదం ఇవ్వలేదు కాబట్టి ఉట్టి చేతులతోనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే మార్గ మధ్యంలో ఆమె ఏమి ఆలోచిస్తుంది అంటే,
ఇంటికి వెళ్ళిన వెంటనే పిల్లలు ప్రసాదం అడుగుతారు. అప్పుడు నేను ఏమి చెయ్యాలి అని అనుకుని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అన్నయ్య, వదిన దగ్గరికి వెళ్తాను అని తన పిల్లలతోటి, భర్తతోటి చెప్పి పౌర్ణమి పుట్టింటికి బయలుదేరుతుంది. అయితే ఆమె పుట్టింటికి వెళ్తున్న మార్గమధ్యంలో ఒక తులసి చెట్టు కనిపించింది. ఆ తులసి చెట్టు దగ్గర ఒక ముసలి బామ్మ కూర్చుని ఉంటుంది. ఇక ఆ ముసలావిడ పౌర్ణమి చూసి ఈ విధంగా అడుగుతుంది. "నువ్వు ఎవరివమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగేసరికి పౌర్ణమి తన గురించి తాను చెప్పుకొని ముసలావిడతో పరిచయం పెంచుకుంటుంది. అప్పుడు పౌర్ణమి మాటలు విన్న పెద్ద ఆవిడ ఈ విధంగా చెబుతుంది. "తల్లి, నిన్ను చూస్తే చాలా మంచిదానిలా అనిపిస్తున్నావు. అయితే ఇక్కడ చూసావు కదా, తులసి మొక్క ఎండిపోతుంది. ఈ మొక్కకు కొంచెం నీళ్లు పొయ్యవా?" అని అడుగుతుంది. అలాగే తులసి చెట్టు చుట్టూ కూడా కాస్త కడుగమ్మా, అప్పుడు తులసి మొక్కకి చల్లదనంగా అనిపిస్తుంది అని అంటుంది. తర్వాత పౌర్ణమి పెద్దావిడ చెప్పిన విధంగానే తులసి మొక్కకు నీళ్లు పోసి చుట్టూ కడిగి శుభ్రం చేస్తుంది. తర్వాత ఆ పెద్దావిడికి కూడా స్నానం చేయించి తన కాళ్ళని ఒత్తుతుంది. తర్వాత పౌర్ణమి ఆమెను ఇలా అడుగుతుంది. "అమ్మా, ఇంకేదైనా పని ఉంటే దయచేసి నాకు చెప్పండి." అప్పుడు ఆ పెద్దావిడ, "లేదమ్మా, లేదు. ఇక ఏ పని లేదు. నువ్వు చాలా మంచిదానివి. నిన్ను చేసుకున్నవాడు ఎంతో అదృష్టవంతుడు. నువ్వు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఎంతో సంతోషంగా ఉంటావు" అని ఆ పెద్దావిడ పౌర్ణమిని ఆశీర్వదిస్తుంది. అయితే ఆ పెద్దావిడ ఇలా అంటుంది. "నీవు నీ పుట్టింటికి వెళ్తున్నాను అన్నావు కాబట్టి వచ్చేటప్పుడు నువ్వు మళ్ళీ తప్పకుండా నన్ను కలువు" అని అంటుంది. అప్పుడు పౌర్ణమి సరేనమ్మా అని చెప్పి తన ప్రయాణంలో ఇంకాస్త ముందుకు వెళుతుంది. అక్కడ ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి దగ్గర ఒక చెట్టు కింద ఒక ముసలాయన కనిపిస్తాడు. అయితే ఆ చెట్టు దగ్గర కూర్చుంది మరెవరో కాదు, స్వయంగా ఆ పరమశివుడే. కానీ పరమశివుడు మారువేషంలో ఉండటం వలన పౌర్ణమి శివుణ్ణి గుర్తుపట్టలేకపోతుంది. ఇక వెంటనే ఆ పెద్దాయన పౌర్ణమి చూసి, "నువ్వు ఎవరు అమ్మా తల్లి?" అని అడుగుతాడు. వెంటనే పౌర్ణమి, "మీకు ఏమైనా సహాయం కావాలా బాబా?" అని అడుగుతుంది. అప్పుడు ఆ బాబా ఇలా అంటాడు. "ఈ గుడిని శుభ్రం చేసి చాలా కాలం అవుతుంది. చాలా మురికిగా మారిపోయింది. కాబట్టి నువ్వు దయచేసి ఈ గుడిని శుభ్రం చేస్తావా?" అని అడుగుతాడు. అదేవిధంగా "నేను స్నానం చేయటానికి 2 కుండలతో నీళ్లు తెచ్చిపెట్టు తల్లి" అని అడుగుతాడు. వెంటనే పౌర్ణమి ఆ బాబా కోరినట్లుగానే అన్ని పనులు ఎంతో సంతోషంగా చేసి పెడుతుంది. ఇక పౌర్ణమి చేసిన పనులు చూసి మహాశివుడు కూడా ఎంతో ఆనందించి ఆమెకు ఎన్నో ఆశీర్వాదాలు అందిస్తాడు. ఇక పౌర్ణమి అక్కడి నుండి కూడా సెలవు తీసుకుని ఇంకాస్త ముందుకు వెళుతుంది. వెళుతూ ఉండగా అక్కడ ఒక కాళీమాత ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయం దగ్గర ఒక చెట్టు కింద కాళీమాత ఒక ముసలావిడి రూపంలో కూర్చుని ఉంటుంది. ఇక అక్కడికి పౌర్ణమి రాగానే, "నువ్వు ఎవరువు తల్లి?" అని ఆ ముసలావిడ అడిగేసరికి పౌర్ణమి తన పేరు చెబుతుంది. అప్పుడు వెంటనే పౌర్ణమి, "మీకు ఏమి కావాలమ్మా? ఇక్కడ ఎందుకు కూర్చున్నారు?" అని అడుగుతుంది. "తల్లి, ఈ గుడికి ఎంతోమంది వచ్చి పూజలు చేసి వెళ్ళిపోతారు. కానీ ఎవరూ కూడా ఈ గుడిని శుభ్రం చేయాలి అని ఆలోచించరు. ఒక్కసారి నువ్వే చూడమ్మా, ఆలయం ఎంత మురికిగా మారిపోయిందో. నేనేమో అన్ని పనులు చేయలేకపోతున్నాను. దయచేసి ఈ గుడిని కొంచెం శుభ్రం చేయి తల్లి" అని ఆ పెద్దావిడ అడుగుతుంది. అప్పుడు పౌర్ణమి ఎంతో ఆనందంతో ఆ గుడిని శుభ్రం చేసి కాళీమాతను అలంకరిస్తుంది. తర్వాత ఆ పెద్దావిడికి కూడా స్నానం చేయించి ఆమె కాళ్ళు చేతులు ఒత్తుతూ ఆమెను ఎంతో సంతృప్తిపరుచుతుంది. ఇక అక్కడ కూడా మారువేషంలో ఉన్న కాళీమాత పౌర్ణమికి ఎన్నో ఆశీర్వాదాలు అందిస్తుంది. ఇక ఆ తర్వాత పౌర్ణమి అక్కడి నుండి కూడా ముందుకు బయలుదేరుతూ ఉంటుంది. ఇక ఆమె ముందుకు వెళుతూ ఉండగా అక్కడ ఒక నదిని చూస్తుంది. అయితే ఆ నది ఒడ్డున కూడా ఒక ముసలావిడ కూర్చుని ఉంటుంది. అయితే ఆ ముసలావిడ మరెవరో కాదు, స్వయంగా గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి పౌర్ణమి చూసి, "తల్లి, నువ్వు ఎవరువు?" అని అడుగుతుంది. ఇక పౌర్ణమి తనను తాను పరిచయం చేసుకుని తన పేరుని చెబుతుంది. తర్వాత పెద్దావిడ ఇలా అంటుంది. "ఇక్కడ అందరూ కూడా వచ్చి స్నానం చేసి వెళ్తూ ఉంటారు కానీ ఎవరూ కూడా ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయరు. నువ్వు మాత్రం చాలా మంచిదానిలాగా, గుణవంతురాలిలా కనిపిస్తున్నావు. దయచేసి ఈ నది ఒడ్డును కాస్త శుభ్రం చేస్తావమ్మా" అని అడుగుతుంది. ఇక పౌర్ణమి వెంటనే కాదని చెప్పకుండా ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేస్తుంది. తర్వాత ఆ ముసలావిడ కూడా పౌర్ణమిని ఆశీర్వదిస్తుంది. ఇంక తర్వాత పౌర్ణమి ఒక పడవలో ఆ నది ఒడ్డు దాటుతుంది. అయితే ఆ పడవలో పువ్వులన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉంటాయి.
ఇక ఆ పువ్వుల మధ్యలోనే పౌర్ణమి కూర్చుని తన పుట్టింటికి చేరుకుంటుంది. ఇక తన అన్న వదినలు పౌర్ణమిని చూసి ఎంతగానో ఆనందపడతారు. అంతేకాకుండా వారందరూ పౌర్ణమిని ఎంతో చూసుకుంటారు. ఆ రోజంతా కూడా పౌర్ణమి అన్న వదినలతో ఎంతో సంతోషంగా గడుపుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఇంటికి బయలుదేరుతూ ఉండగా వాళ్ళ వదినలు ఒక ఎర్రటి చీర తనకి పెడతారు. ఇక పౌర్ణమి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అనేసరికి, నువ్వు చాలా రోజుల తర్వాత పుట్టింటికి వచ్చావు. ఇదిగో నువ్వు ఈ కొత్త చీర కట్టుకుని అందంగా ముస్తాబై రా. అప్పుడే మళ్ళీ మేము నిన్ను మీ అత్తగారింటికి పంపుతాము అని అంటారు. వదినలు చూపిస్తున్న ప్రేమను చూసి పౌర్ణమి ఎంతో సంతోషంతో సరే అని ఆ చీరను కట్టుకుంటాను అని అంటుంది. అలాగే మీరు ఎప్పుడు నన్ను పిలిచినా తప్పకుండా నేను పుట్టింటికి వస్తాను అని చెబుతుంది. అంతేకాకుండా పౌర్ణమి అన్నయ్యలు వదినలు బ్యాగ్ నిండా కానుకలు స్వీట్లు నింపి ఆమెకి ఇస్తారు. ఇక పౌర్ణమి వారందరికీ కూడా వీడ్కోలు చెప్పి తను పుట్టింటి నుండి అత్తగారింటికి వెళుతూ ఉంటుంది. ఇక పౌర్ణమి పడవ ఎక్కి నది దాటేసరికి ఇంతకు ముందు కనిపించిన ముసలావిడి కనిపిస్తుంది. గంగమ్మ తల్లి పౌర్ణమితో ఇలా అంటుంది, తల్లి నీ పుట్టింటికి వెళ్ళి అప్పుడే వచ్చావా అని అడుగుతుంది. అప్పుడు పౌర్ణమి అవునమ్మా నేను ఇప్పుడు మా అత్తగారింటికి వెళుతున్నాను అని చెబుతుంది. వెంటనే ఆ ముసలావిడ ఒక సంచిని పౌర్ణమికిచ్చి ఇది నీతో పాటు తీసుకువెళ్ళు తల్లి అని అంటుంది. పౌర్ణమి ఇది నాకెందుకమ్మా అని అంటే, లేదమ్మా ఈ సంచి నా దగ్గర ఎప్పటినుంచో ఉంటుంది అని గంగమ్మ తల్లి అంటుంది. అదే కాకుండా ఈ సంచి ఎంతో బరువుగా ఉంటుంది. నేను ఎంతకాలమని దీనిని నా దగ్గర ఉంచుకోగలను. అందుకే ఎంతో ఇష్టమైన నీకు ఇస్తున్నాను. దయచేసి దీనిని తీసుకువెళ్ళు. అయితే మార్గ మధ్యంలో దీనిని మాత్రం తెరవవద్దు అని చెబుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాతే ఆ సంచిని తెరవాలి అని చెప్పేసరికి పౌర్ణమి కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళుతుంది. వెళుతూ ఉండగా కాళీమాత గుడి దగ్గర ఉన్న కాళీమాత ఒక సంచి ఇస్తుంది. అలాగే శివాలయం దగ్గర ఉన్న బాబా కూడా ఒక సంచి ఇస్తాడు. మళ్ళీ అక్కడి నుండి వెళుతూ ఉండగా తులసి చెట్టు దగ్గర ఉన్న ముసలమ్మ ఆవిడ కూడా ఒక సంచి ఇస్తుంది. ఇక పౌర్ణమి ఆ సంచులన్నీ తీసుకుని తన అత్తవారింటికి చేరుకుంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన వెంటనే పౌర్ణమి తనతో తెచ్చుకున్న సంచులన్నీ కూడా విప్పి చూస్తుంది. ముందుగా వాళ్ళ అన్నయ్య వదిలిన ఇచ్చిన సంచిలో చూస్తే కొన్ని తినుబండరాలు, బట్టలు, కొన్ని ఆభరణాలు ఉంటాయి. వెంటనే వాటిలో ఉన్న స్వీట్లు వాళ్ళ పిల్లలకి పెడుతుంది. ఇక గంగమ్మ ఇచ్చిన సంచి చూడగానే అందులో 7 వారాల నగలు ఉంటాయి. అలాగే శివయ్య తండ్రి ఇచ్చిన సంచి చూడగానే అందులో వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి. ఇక కాళీమాత ఇచ్చిన సంచి చూడగానే అందులో ధనం, బంగారు నాణాలు ఉంటాయి. తులసమ్మ తల్లి ఇచ్చిన సంచి చూడగానే అందులో పప్పులు, ధాన్యాలు, అన్ని రకాల ధాన్యాలు ఉంటాయి. ఇక పౌర్ణమికి ఇంట్లో అన్ని రకాలుగాను అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ధనధాన్యాలు అన్నీ కూడా సమకూరాయి. అంటే పౌర్ణమికి ఇక డబ్బు, ధనం, ధనధాన్యాలు, ఆహార పదార్థాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ పౌర్ణమికి సమకూరాయి. ఆ రోజు నుంచి పౌర్ణమి తన కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడిపేది. అయితే కొన్ని రోజుల తర్వాత పౌర్ణమి తన ఇంట్లో శివపూజ చేసుకోవాలి అని అనుకుంటుంది. ఎందుకంటే ఆ మహాశివుడు తన మనసులోని కోరికలన్నీ తీర్చి తన బాధలన్నీ పోగొట్టాడు కాబట్టి తన ఇంట్లో శివభజన చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇంకా పూజకు చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తుంది. అలాగే అమావాస్య ఇంటికి వెళ్ళి తన పూజకు రమ్మని అమావాస్యని కూడా పిలవటంతో అమావాస్య వెటకారంగా అంటుంది, ఏంటి నువ్వు కూడా శివపూజ చేస్తున్నావా? సరే వస్తానులే అని వెటకారంగా అని పౌర్ణమి ఇంటికి పూజకి వస్తుంది. పౌర్ణమి పేదది కదా, కానీ తన ఇంట్లో ఉన్న వస్తువులు, సిరి సంపదలు చూసి తను ఆశ్చర్యపడుతుంది. ఇక అమావాస్య ఆపుకోలేక పౌర్ణమి నీకు ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు పౌర్ణమి వెంటనే ఇలా అంటుంది, చూడు సోదరి, నువ్వు నీ ఇంట్లో శివభజన చేశావు, నన్ను పిలవలేదు. అయినా సరే నేను నీ ఇంటికి వచ్చినా చివరికి నాకు ప్రసాదం కూడా పెట్టకుండా నీ ఇంటి నుండి నన్ను పంపేశావు. మీ ఇంటి నుంచి వచ్చిన తర్వాత నేను పుట్టింటికి వెళ్ళాను. అయితే మార్గమధ్యంలో ఏమేమి జరిగిందో అదంతా కూడా పౌర్ణమి అమావాస్యకి చెబుతుంది. ఇక అక్కడ కలిసిన వ్యక్తులే ఈ సంపదంతా ఇచ్చారు అని చెబుతుంది. అయితే అమావాస్య ఇదంతా కూడా నేను నీకు ప్రసాదం ఇవ్వకపోవటం వలనే ఇలా జరిగిందంటావా? అయితే నువ్వు కూడా నాకు ప్రసాదం ఇవ్వకు, నన్ను కూడా ఎగతాళి చెయ్యి
అని అంటుంది. అయితే పౌర్ణమి మాత్రం నేను అలా కాదు, ఇది దేవుడి ప్రసాదం, నేను అందరికీ ఇస్తాను. అమావాస్యకి కూడా అదే విధంగా అందరితో పాటు ప్రసాదం ఇస్తుంది. అయితే అమావాస్య మాత్రం పౌర్ణమి ఇచ్చిన ప్రసాదం తీసుకోకుండా తను అక్కడి నుండి పుట్టింటికి బయలుదేరుతుంది. పౌర్ణమికి కనిపించినట్లుగానే అమావాస్యకి కూడా ఆ ముసలావిడ కనిపించి పౌర్ణమికి ఏ విధంగా అయితే పను చెప్పిందో తినకి అలా చెప్పేసరికి అమావాస్య, ఓ ముసలావిడ, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను, ఎంత ఖరీదైన చీర కట్టుకున్నాను, నేను ఈ పనులు చేస్తే ఈ చీర పాడైపోతుంది, నేను ఈ పనులేమీ చేయను అని తను అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళుతుంది. శివాలయం దగ్గర ఉన్న బాబాను కలుస్తుంది. బాబా చెప్పిన పని ఏదీ చేయకుండా దురుసుగా అక్కడి నుంచి వెళుతుంది. అలా వెళ్ళగా కాళీమాత ఆలయం కనిపించగానే అక్కడ కాళీమాత ముసలావిడి రూపంలో ఉంటుంది. ఆమె పని చెప్పినా సరే అమావాస్య చేయను అని దురుసుగా వెళ్ళిపోతుంది. తర్వాత గంగామాత కనిపిస్తుంది. గంగామాత చెప్పిన పనులు కూడా ఏమీ చేయదు. తర్వాత పడవ ఎక్కుతుంది. పడవలో అన్నీ ముళ్ళే ఉంటాయి. ఆ ముళ్ళన్నీ కూడా అమావాస్యకి గుచ్చుకుంటాయి. ఇంకా ఆ తర్వాత అమావాస్య తన పుట్టింటికి చేరుకుంటుంది. అమావాస్య వెళ్ళగానే తన వదినలు ఈమె ఇప్పుడు ఎందుకు వచ్చింది అని మనసులో అనుకుంటారు. సరేలే అని పౌర్ణమికి చేసినట్లుగానే అమావాస్యకు కూడా మర్యాదలు చేస్తారు. తర్వాత వారు అనుకుంటారు, అమావాస్య మనల్ని ఎంత ఇబ్బంది పెట్టేది, మనకి ఏ పనిలోనూ సహాయపడేది కాదు అని అనుకుంటారు. ఇక అమావాస్య ఆ రోజంతా ఉన్న తర్వాత మరుసటి రోజు ఉదయం ఇక ఇంటికి వెళతాను అని వదినగారులతో చెబుతుంది. ఇక వెంటనే ఆమె వదినలు కూడా సరే అమ్మా వెళ్ళిరా అని అంటారు. వెంటనే అమావాస్య తన వదినలతో ఇలా అంటుంది, పౌర్ణమి వచ్చినప్పుడు బహుమతులు సంచి ఇచ్చారు కదా, మరి నాకు మాత్రం ఏమీ ఇవ్వలేదు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ వదినలు, ఖచ్చితంగా మేము మీ ఇంటికి సంచి పంపిస్తాము, నువ్వు ఇంటికి వెళ్ళేసరికి సంచి ఉంటుందిలే అని అంటారు. ఇక అమావాస్య అక్కడి నుండి బయలుదేరి పడవ ఎక్కి ఒడ్డుకి చేరుకుంటుంది. ఒడ్డుకి చేరుకోగానే అక్కడ గంగామాత కనిపిస్తుంది. గంగామాత అమావాస్యని, ఏంటమ్మా అప్పుడే పుట్టింటి నుంచి వచ్చేస్తున్నావా, సరే జాగ్రత్తగా వెళ్ళు అని అంటుంది. అప్పుడు అమావాస్య ఇలా అడుగుతుంది, అదేంటి మా చెల్లి పౌర్ణమికి మీరు ఏదో సంచి ఇచ్చారంట కదా, మరి నాకేది అని అడుగుతుంది. సంచా, సరే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి మీ ఇంట్లో ఉంటుంది, వెళ్ళు అని అప్పుడు గంగామాత అంటుంది. అప్పుడు అమావాస్య అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఎదురుకి వెళ్తుంది. కాళీమాత, మహాశివుడు, తులసమ్మ తల్లి కూడా అదే విధంగా నువ్వు ఇంటికి వెళ్ళేసరికి మీ సంచి ఇంటి దగ్గర ఉంటుంది అని చెబుతారు. ఇక తరువాత అమావాస్య తన అత్తగారింటికి చేరుకోగానే నిజంగానే తన ఇంట్లో 5 సంచులు ఉంటాయి. అయితే అమావాస్య ఆ సంచులను ఆనందంతో విప్పి చూస్తే వాటిల్లో రాళ్ళు, రప్పలు, విషపు పాములు, కప్పలు ఇవన్నీ ఉంటాయి. అయితే వాటన్నిటిని చూసి అమావాస్య ఎంతగానో భయపడిపోతుంది. అప్పుడు, ఓ దేవుడా, ఇదేంటి ఇలా జరిగింది, పౌర్ణమికైతే ఎన్నో సిరి సంపదలు వచ్చాయి, నాకు మాత్రం ఇవి వచ్చాయి ఏంటి అని ఆలోచిస్తూ తను వెంటనే తన సోదరి అయిన పౌర్ణమి దగ్గరికి వెళ్తుంది. పౌర్ణమితో ఇలా అంటుంది ఎంతో గట్టిగా, నీకు మాత్రం అన్నీ లభించాయి, నాకు ఎవరూ ఏమీ ఇవ్వలేదు, ఇదంతా ఏమిటి అని ప్రశ్నించేసరికి వెంటనే పౌర్ణమి, అక్క, నువ్వు ఎప్పుడైనా మన పుట్టింట్లో వదినలతో ఎప్పుడైనా సరిగ్గా మాట్లాడావా, వారికి ఒక్క పనిలో అయినా సహాయం చేశావా, మరి అలాంటప్పుడు వారు బహుమతులు ఎందుకు ఇస్తారు అని అంటుంది. నేను ఎప్పుడూ కూడా వారితో మంచిగా ఉన్నాను, వారికి అన్ని పనులలోనూ సహాయపడుతూ ఉండేదాన్ని, అందుకనే వారు నాకు బహుమతులని ఇచ్చారు. ఇక మార్గ మధ్యంలో పెద్దవారందరూ కూడా సహాయం అడిగినా నేను నిరాకరించాను అని చెప్పావు. నీవు వారికి సహాయం చేయకుండా వారితో గడుసుగా మాట్లాడితే వారు నీకు ఎందుకు బహుమతులు ఇస్తారు అని అంటుంది. అందుకే భగవంతుడు నీకు ఎటువంటి బహుమతులు కూడా ఇవ్వలేకపోయాడు అని పౌర్ణమి అంటుంది. అప్పుడు వెంటనే అమావాస్య, సోదరి, నన్ను క్షమించు, నేను ఎప్పుడూ నీ పట్ల దురుసుగా నిన్ను అవమానించటం చేశాను, దయచేసి నన్ను క్షమించు, నేను నీలాగా ఉత్తమ కోడల్లాగా ఉండాలి అని అనుకుంటున్నాను, కాబట్టి నేను కూడా భక్తితో వీటన్నిటినీ పొందాలి అంటే నేను ఏమి చెయ్యాలో చెప్పు అని అంటుంది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది, సోదరి, నువ్వు ఈ 3 సూత్రాల యొక్క జ్ఞానం గురించి తెలుసుకో. అందులో మొదటిది కరుణ, దయ. ఇక 2వ సూత్రం, ఇక ఆ భగవంతుణ్ణి భక్తితో పూజించటం, అర్చించటం నేర్చుకోవాలి. ఇక 3వ సూత్రంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
సోదరి, భగవంతుడు ప్రసాదించిన ఈ 3 నియమాలను మీరు పాటిస్తే, ఆ తర్వాత మీరు నిజమైన హృదయంతో ఆ దేవుణ్ణి పూజిస్తూ ఉంటే, ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నేను కేవలం దేవుణ్ణి పూజించడం మాత్రమే కాదు, అందరికీ కూడా అన్ని పనులలో సహాయంగా ఉంటాను. అందరితోనూ మంచిగా ఉంటాను. అందుకే ఆ భగవంతుడు నాకు అన్నిటినీ ఇచ్చాడు. కానీ నీ దగ్గర అన్నీ ఉన్నా కూడా ఎవరికీ ఎటువంటి సహాయం చేయకుండా, భక్తి లేకుండా ఉంటున్నావు. అందుకే ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేకుండా పోయాయి అని పౌర్ణమి అనేసరికి తర్వాత అమావాస్య తన ఇంటికి వెళ్ళి భక్తితో శివుణ్ణి ఆరాధిస్తుంది. అలాగే సహాయం కోరిన వారికి సహాయం చేస్తుంది. ఫ్రెండ్స్, బాబాగారు అందించిన కథ విన్నారు కదండి. చాలా మహా అద్భుతమైన కథండి. మన బాబాగారు చెప్పే సూత్రాలు ఈ కథలో ఉన్నాయి కదండి. భక్తి, భావం ఇవన్నీ ముఖ్యమని బాబా చెబుతూ ఉంటారు కదండి. నమ్మకం, ఎదుటివారికి సహాయం చేయటం, ఇవన్నీ ఉంటే మనకన్నీ సమకూరుతాయి అని అయితే మన బాబాగారు అంటారు కదండి. మనం లేని వారికి సహాయం చేస్తే తప్పకుండా ఆ దైవం కరుణిస్తాడు అని బాబా చెప్తూ ఉంటారు. మనకన్నీ సమకూరుతాయని అంటూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మరి బాబాగారు అందించిన ఈ అమూల్యమైన కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.